श्रीगुरुभ्यो नमः। हरि ओं। ओं नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। ఈరోజు బ్రహ్మపురాణం అంతర్గతంగా శ్వేతమాధవ మహత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈరోజు బ్రహ్మపురాణం అంతర్గతంగా 12వ రోజుగా పరిభ్రమణించిన కాలాన్ని అనుసరించి ఈ యొక్క మహత్యాన్ని తెలుసుకోబోతున్నాం. పూర్వం కృతాయుగంలో ధర్మపరుడు మహాసూరుడు సత్యవ్రత పాలన చేసేవాడైన శ్వేతుడనే మహారాజు ఉండేవాడు. ఆయన పరిపాలిస్తున్న కాలములో మానవులు ఆయుర్ధానం 10,000 సంవత్సరాలు. ఒకనాడు ఆయన రాజ్యంలో నివాసిస్తుంటే కపాల గౌతముడనే ఋషి వసితానంలో మరణించిన తన కుమారుని తీసుకొని శ్వేతుడి దగ్గరికి వచ్చాడు. అంటే ఆ ఋషి ఒక పుత్రుడు మరణించాడని అతనికి ఇక్కడికి పట్టుకొని రావడం జరిగింది. శ్వేతుడు ఆయన ఓదార్చాడు. అతడు పుత్రుడు అకాల మరణానికి చింతించవద్దు, ప్రాణులను తిరిగి తీసుకుని వస్తానని, అలాగని చేయలేకపోతే చితి ఎక్కి మరణిస్తాడని శపథం చేశాడు. చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం కోసం శ్వేతుడు వందలాది స్తోత్రాలతో మహేశ్వరుని స్తోత్రించాడు. నిత్యం కఠోర నియమాలతో శివమంత్రాన్ని శ్రద్ధగా జపించాడు. శ్వేతుడి భక్తి శివుని మనసును కరిగించింది. వెంటనే పార్వతీదేవితో సహా అతడు ముందు ప్రత్యక్షమై ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు. శివదర్శనంతో ఎంతో ఆనందించిన శ్వేతుడు ఆయన భక్తిగా నమస్కరించి, స్వామి, మీరు నా మీద ఉదయం అకాల మృత్యు పొందిన ఆ విప్రుడు కుమారుడు బతికించండి అని కోరాడు. శ్వేతుడు పరోపకార బుద్ధికి సంతోషించిన శివుడు అతని కోరిక ప్రకారమే యమును శాసించిన ఆ బాలుడు ప్రాణాన్ని తిరిగి ప్రసాదించాడు. దానితో ఆ విప్రుడు ఎంతో ఆనందించి రాజుని ఆశీర్వదించి వెళ్ళాడు. ఈ విధంగా శ్వేత మహారాజు ఈ సంవత్సరాలు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించి ఒక శుభముహూర్తంలో శ్వేతుడు సపరివారంగా దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణాష్టమి నాడు దివ్యమైన విష్ణు ప్రసాదాన్ని అంటే ఆలయాన్ని నిర్మించాడు. అది 100 ధనుస్సులు వైశాల్యంతో ఉన్నది. ఆ ఆలయంలో తెల్లటి పాలరాతి శిలతో తయారు చేసిన మాధవుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ సందర్భంగా బ్రాహ్మణులకు, బీదలకి, అనాథులకి పరివిధంగా దాన ధర్మాలు చేశాడు. శ్వేతకేతుడు మాధవాలయాన్ని నిర్మించిన ఆ స్వామి సన్నిధిలోనే శ్రీ మహావిష్ణు ద్వాదశాక్షర మహామంత్రాన్ని ప్రణవపూర్వకంగా 1 మాసం పాటు ఉపాసించాడు. మౌన వ్రతంతో నిరాహారుడై సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మంత్రజపాన్ని పూర్తి చేసిన తర్వాత మాధవునికి ఇలా స్తోత్రించాడు. శ్వేతుడు చేసిన మాధవ స్తుతి. ఓం నమో వాసుదేవాయ నమః సంఘర్షణాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమో నారాయణాయ చ నమస్తే హస్తుభౌరూపాయ విశ్వరూపాయ వేదనే నిర్గుణాయాం ప్రత్యుర్మయా సచే శుభకర్మిణి. ఓం నమో పద్మనాభాయాం పద్మోద్గర్భోద్భవాయ చ నమస్తే అస్తు పద్మవర్ణాయాం పద్మహస్తాయ తే నమః. ఓం నమో పుష్కరాక్షాయ సహస్రాక్షాయ మీనుసే నమః సహస్రపాదాయ సహస్రాభుజం మన్మవే. ఓం నమస్తే అస్తు పరాహారాయ వరదాయ సుమేధశీం పరిస్థాయ వరుణాయాం శరణ్యా అచ్యుతాయ చ. ఓం నమో భాలరూపాయ భాలపద్మభ్రభోవాయ చ బాలర్కసోమనేత్రాయ మంజకేశాయ ధీమతే. కేశవాయ నమో నిత్యాయ నమో నారాయణాయ చ మాధవాయ పరిష్టాయ గోవిందాయ నమో నమః. ఓం నమో విష్ణవే నిత్యాయ దేవాయ వాసుదేవేతి శశిం మధుసూదనాయ నమః శుద్ధాయాంసధరాయ చ నమనంతాయ సూక్ష్మాయ నమః శ్రీవత్సధారిణే త్రివిక్రమాయ నమో దివ్యాపీతాంబరాయ చ సృష్టికర్త నమస్తుభ్యం గోప్తే దాత్రి నమో నమః. నమస్తే హస్తగుణభూతాయ నిర్గుణాయ నమో నమః. నమో వామనరూపాయ నమో వామనకర్మిణే నమో వామననేత్రాయ నమో వామవాహనే నమ రమ్యాయ పూజ్యాయ నమ అవస్థక్తిరూపిణే
अपरत्वाय शुद्धाय नमो भयहाराय च संसारवर्णपोताय प्रशान्तताय स्वरूपिणे शिवाय सौम्यरूपाय रुद्रावित्वराण च भवभङ्गिकृता चैव भवरोगप्रदाय च भवसङ्गरूपाय भवसृष्टिकृते नमः। ॐ नमो दिव्यरूपाय सोमग्नस्वेचिताय च सोमसूर्या च केशवाय गोब्राह्मणिताय च ॐ नमो रुक्तरूपाय पदक्रमस्वरूपिणे ऋक्त्वस्याय नमस्तुभ्यं नमो रुक्मधनाय च ॐ नमो यजुस्वां दात्रे यजुरूपधराय च यजुर्वज्वाय यजस्ताय यजस्वनपतये नमः। ॐ नमः श्रीपते देवश्रीधराय पराय च श्रेयाय कान्ताय दान्तायोगिचिन्ताय योगिने ॐ नमो सोमरूपाय स्वामत्वानिवाराय च ॐ नमः सौम्याय सोमयोगविधये नमः। सौम्ये च सोमगीताय ॐ नमो सोमधारिणीं सोमयज्ञविधे चैव नमः सोमकाराय च नमस्तस्तर्वशिरसे च नम आधर्वस्वरूपिणीं नमस्पते दर्पपाधाय नमध्वर्वकराय च ॐ नमो वज्रशिरसाय मधुकैटाभगातिनीं महाददे जलस्थाय वेदहरणे करायिणे नमदीप्तस्वरूपाय ऋषिकेशाय वै नमः। ॐ नमः भगवते तुभ्यां वासुदेवाय ते नमः। नारायण नमस्तुभ्यं नमो लोकहिताय च ॐ नमो मोहनाशकाय भवभङ्गकाराय च गतिप्रदाय च नमो नमो बन्धहराय च त्रैलोक्यतेजस्य कर्त नमस्तेजस्वरूपिणे योगीश्वरशुद्धाय रामयोत्वराणाय च सुखाय सुखनेत्राय नमः सुखभारिणीं वासुदेवाय वन्द्याय वासुदेवाय वै नमः। देहिनां देहकर्तं च वेदभङ्गकराय च देवर्ववन्दितदेवेश नमस्ते दिव्यमौलिनीं नमो वासनिवासाय वासव्यपराय च ॐ नमो वासकर्ते च वासुवानप्रदाय च नम यज्ञस्वरूपयज्ञे च योगिने यतियोगिकरेशाय नमो यज्ञाङ्गधारिणे सङ्घर्षणाय च नमः प्रबलमाधवाय च मेघाघोषस्वरेत्रे श्री विङ्गलाङ्गलाधारिणे नमो हस्तो విజ్ఞానజ్ఞానేన నారాయణ పారాయణ. ఈ విధంగా శ్వేతుడు చేత కీర్తింపబడ్డ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ పురుషోత్త క్షేత్రంలో సకల దేవతలతో సహా శ్వేతుడి ముందు సాక్షాత్కరించాడు. రాజు, నీ బుద్ధి పవిత్రపరమైనది, నీ భక్తి ఆదర్శమైనది, నీ మీద నాకు అనుగ్రహం కలిగినది, పరమ కోరికతో ప్రసాదిస్తానన్నాడు. స్వామి మాటలు విని వినయంగా శిరసు వంచి, ప్రభు, నా జీవితం ధన్యమైనది, బ్రహ్మలోకము కన్న పైన ఉన్నది, అత్యంత పవిత్రమైనది నీ దివ్యనామాన్ని ధామాన్ని చేరుకోవాలనుకుంటున్నాను, అదే నా కోరిక అని విన్నవించాడు శ్వేతుడు. శ్వేత, నీ కోరిక ధర్మబద్ధం, నీవు అందుకు అర్హుడివే. దేవ ముని గుణం సిద్ధి గణాలతో కూడా అందున పరమపదాన్ని నీవు చేరుకోగలవు. నీవు భూలోకం సంపూర్ణ రాజ్యాన్ని పరిపాలించి చివరికి అన్ని లోకములు దాటి నా ధామానికి చేరుకోగలవు. నీ కీర్తి ముల్లోకాల్లో వ్యాపిస్తుంది. నీవు ఎప్పుడు నా సన్నిధిలో ఉంటావు. నీ ఆలయం నిర్మించిన ఈ ప్రదేశం ఒక గంగా ఏర్పడుతుంది. కాలక్రమంలో అదే నీ పేరు శ్వేత గంగ అని ప్రసిద్ధమవుతుంది. ఎవరైతే ఇక్కడ శ్వేత గంగను కనీసం దెబ్బలతో సృజిస్తారో వారు సమాధి యాగాన్ని పొంది నా లోకానికి చేరుకోగలరు. రాజా, నీవు ప్రతిష్ఠించిన ఈ మాధవ విగ్రహం కూడా నీ పేరు మీదుగా ఈనాటి నుంచి శ్వేతమాధవుడనే విఖ్యాతి చెందుతుంది. చంద్రుల తెల్లని వెన్నులు వెదజల్లి దివ్య విగ్రహాన్ని భక్తితో నమస్కరించి అర్చించేవాడు నా వైకుంఠధామాన్ని ఎన్ని మన్మాంతరాల పాటు సిద్ధి గంధర్వులతో సేవింపబడతాడు. శ్వేతమాధవమూర్తి దర్శనం సకల పాపాలను నడిస్తుంది. నీ కీర్తి, నీ భక్తి అజరమవుతుంది అని పలికి శ్వేతుడు ఆశీర్వదించిన అంతర్ధానమయ్యాడు శ్రీహరి. ఇది మనకి బ్రహ్మపురాణం అంతర్గతంగా శ్వేతమాధవుడి గురించి తెలుసుకున్నాం. తదుపరి కార్యక్రమంలో పంచతీర్థ స్థాన విధి గురించి
బ్రహ్మపురాణాంతర్గతంగా ఈ విషయాన్ని మరలా తెలుసుకోపోతున్నాం తదుపరి కార్యక్రమంలో. అంతవరకు మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.